హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంకో మంచి రెసిపీ చేసి చూపిస్తాను. ఆలు మటర్ పలావ్. ఫస్ట్ పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. సాజీరా, లవంగ, చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. మనం నార్మల్గా బగారా రైస్ చేసుకుంటాం కదా, అందులో ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే రైస్ కలర్ చేంజ్ అవుతుంది. ఇందులో కలర్ గ్రీనిష్లో రావాలి అంటే ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. నెక్స్ట్ పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నాకు యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలని నా డ్రీమ్ ఉండే, ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. స్టార్టింగ్ చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మటర్ ఇంకా ఆలు వేసుకున్నాను. ఎప్పుడు ఒకేలా కర్రీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ధనియా పౌడర్ అండ్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను. డిమార్ట్లో బాస్మతి రైస్ తీసుకున్నాను. వైట్ కలర్లో ఉన్నాయి, కొత్త బియ్యం అనుకుంటా, అస్సలు బాగాలేవు. ఇప్పుడు కొంచెం మరి ఇప్పుడు ఎలా అవుతుందో. 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. కొంచెం వాటర్ తక్కువే పోసాను. రైస్ వేసాక ఒకసారి అలా కలుపుకొని ఒక 1 మినిట్ ఉంచి వాటర్ వేసుకున్నాను. సాల్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మనకి వాటర్ ఉప్పగా ఉంటేనే రైస్ టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నం ఉడికించుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టేసి దమ్ చేసుకోవాలి. పర్వాలేదు, బాగానే వచ్చింది రైస్. కొద్ది వాటర్ తక్కువే వేసాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.